వెల్కమ్ టు ద సుమలత రాజు ఛానల్. ఈరోజు మేము తెలుగింటి ఆవకాయ పచ్చడి A to Z అని చేసామండి. A to Z ఎందుకంటే మామిడికాయ పచ్చడి అది పక్కా కొలతలతోటి నేను మీకు చెప్తున్నా అండి. ఎవరైనా కూడా పచ్చడి పెట్టని వాళ్ళు కూడా ఈ కొలతలు చూసుకొని పెట్టుకోండి, చాలా బాగుంటుంది. నేను గత 5 years నుండి నేను నా సొంతంగా నేను పెట్టుకుంటున్నా అండి. మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ పెట్టేది, మా అమ్మ లేదు కాబట్టి ఇప్పుడు నేను 5 సంవత్సరాల నుండి నేనే ఇట్లనే సరికొత్తగా కొలతలతోటి పెట్టుకుంటున్నా. నేను కూడా ఫస్ట్ యూట్యూబ్లో చూసే పెట్టానండి. నేను పెట్టిన విధానం కూడా మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో చేసి పెడుతున్నా అండి. ఏం లేదు, నేను ఒకరోజు ముందు మామిడికాయలు తీసుకొచ్చుకొని నానబెట్టుకున్నా అండి నైటు. ఎందుకంటే మామిడికాయ ముక్కలు నానబెట్టాలండి. అట్లా మనం మామిడికాయ ముక్కలు మార్కెట్ నుండి తీసుకొచ్చినాక అట్లనే మనం ఉంచామంటే మెత్తబడుతుంది ముక్క. మనం నానబెట్టి తెల్లవారుజామున మళ్ళీ తీసేసి పొడి క్లాత్ తోటి తుడిచి పెట్టుకొని మళ్ళీ ముక్కలు కొట్టే ఆవిడ దగ్గరికి వెళ్ళి ముక్కలు కొట్టించుకొని రావాలి. కొట్టించుకున్న తర్వాత కూడా మనం మామిడికాయలో ఉన్న అంటే డస్ట్, అంటే అక్కడ కొడుతుంటే డస్ట్ ఇట్లా ఉంటుంది కదండి, ఆ డస్ట్ అది జీడి ఆ లేయర్ అనేది కరెక్ట్గా తుడుచుకోవాలి. అసలు వాటర్ అనేది చుక్క కూడా దేనికి అంటద్దు, అన్నీ ఎండబెట్టుకోవాలండి. పాత్రలు కూడా మనకు పచ్చడి కావాల్సిన పాత్రలు ఏమున్నాయో అన్నీ ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒక 5 minutes 10 minutes. సాల్ట్ కూడా నేను ఎండబెట్టే పోసానండి. సాల్ట్ ఎండబెట్టుకోవాలి. మనం పౌడర్ బట్టనికి ఆవాలు మెంతులు అవి కూడా ఎండబెట్టుకొని నేను పట్టుకున్నా అండి. ఇంకొకటి, నేను రోట్లో దంచిన వెల్లుల్లి జీలకర్రనే వేస్తానండి. ఎప్పుడైనా నేను రోట్లోనే దంచుతా అండి. మీకు ఇప్పుడు వీడియోలో నేను చేస్తున్నాను కాదు, నేను మా అత్తగారి ఇంటి నుండి తెచ్చుకున్నది. మేము ఇక్కడ ఉంటాము ఓన్గా. మా అత్తగారి ఇంటి నుండి తెచ్చుకున్న ఆ రోలు చాలా నాకు బాగా ఇష్టం అండి. అందులోనే ప్రతి ఒక్కటి నేను దంచి వేసుకుంటాను. చాలా బాగుంటాయి. ఏవైనా మనం మిక్సీలో పట్టిన దానికంటే అట్లా బాగుంటాయి. తుడిచేసుకున్నాక ఒక బౌల్ వేసుకున్నాం కదండి, ఒక బేషన్లో. అందులో ఆయిల్, పచ్చి ఆయిల్ నేను ఒక 1/2 cup వేస్తాను అండి. ఎందుకంటే ముక్కకి ఆయిల్ అనేది పడితే ముక్క ఎప్పటికీ మనకు 1 year మొత్తం సంవత్సరం అంతా గట్టిగా ఉంటుందండి. నేను ఇట్లా పెట్టిన కాబట్టి మీకు కూడా అట్లా చెప్తున్నాను. అందులో మళ్ళీ మనం జీలకర్ర పొడి, కొంచెం జీలకర్ర అనేది మనకు డైజెషన్ కానికండి, మెంతి పొడి, ఆవాల పొడి అన్నీ వేసి కలిపానండి. కలిపాక సాల్ట్ కూడా కిలోకు 1/4 kg చొప్పున, 1/2 kgకు కొంచెం అటు ఇటు తక్కువ కొంచెం వేసుకున్నా అండి. ఉప్పు కారం ఏమో కిలోకు ఎంత వేసుకున్నా, 1/2 పావు వేసుకున్నా. అంటే 2 కిలోలకు 1/4 kg కారం వేసుకున్నా అండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. కానీ సాల్ట్, ఉప్పు మాత్రం తక్కువ కావద్దు. ఎందుకంటే మనకు పచ్చడి బూజు వస్తుంది. ఉప్పు అనేది తక్కువ ఉంటాయి. నేను వెల్లుల్లి రెబ్బలు కూడా 1 cup వేసుకున్నా అండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి ఫ్లేవర్ అనేది. ఇంకొకటి, మనకు హెల్త్ పరంగా కూడా చాలా యూజ్ అవుతుంది వెల్లుల్లి రెబ్బలు అనేటివి. అట్లా ఇంకొకటి, ఇక ఇదంతా కలిపేసుకుంటే మనం పచ్చి ఆయిల్ పోసాం కదండి, దాంతో ఇదంతా పోసేస్తాను. తర్వాత మనం చూపెట్టిన విధంగా ఆయిల్ అనేది గోరువెచ్చగా అయినాక నేను ఈ ముక్కలలో పోసానండి. ఫస్ట్ పచ్చి ఆయిల్ 1/2 cup పోసాను. తర్వాత కిలోకు 1/4 kg చొప్పున 1/2 kg ఆయిల్ అనేది ఈ ముక్కలలో పోసానండి. మనం ముక్కలకి గోరువెచ్చగా ఉన్న ఆయిలే పోసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము వెల్లుల్లి జీలకర్ర అనేది దంచినాం కదండి, ఆ ముద్ద అనేది గోరువెచ్చగా ఉన్న ఆయిల్లోనే వేసుకొని మనం ఈ ముక్కలలో పోయాలండి. ఆ నూనె అనేది పోయాలి. పోసిన తర్వాత మనం అంతా మొత్తం కలిపేసుకున్నాం కదండి. కలిపేసాను. తర్వాత దిష్టి కూడా తీసానండి. మా తెలంగాణలో దిష్టి తీయడం ఇట్లనే ఉంటుంది. నేనైతే ఇట్లనే తీస్తాను. మీరు ఎట్లా తీస్తారో తీయండి. ఎందుకంటే అందరం తింటాం, అందరి దిష్టి కళ్ళని కాదండి, అది ఒక ఆనవాయితీ అంతే అండి. తర్వాత మనం జాడీలోకి వేసేస్తున్నాం, అంటే సర్వ్ చేస్తున్నాం జాడీలోకి. ఆ జాడీలోకి సర్వ్ చేసినాక జాడీ లిడ్ ఉంటుంది కదండి, అంటే మూత అనేది మన కింద పడ్డా కూడా పలగకుండా నేను ఇట్లా ఒక క్లాత్ తోటి, ఒక బ్లౌజ్ పీస్ క్లాత్ తోటి
నేను దాన్ని కట్టేశాను. మళ్ళీ పచ్చడి కూడా మనకు పాలిస్టర్ కింద పెట్టుకోవద్దండి. కింద అనేది అది కాటన్ క్లాత్ చుట్టి పెట్టాలండి. ఎందుకంటే మనకి ఏది తేమ పోకుండా, అంటే తేమ కూడా పోవద్దు కదండి బయట నుంచి. ఇంకొకటి ఏమి మనకు క్రిమి కీటకాలు ఏది సందులకి వెళ్ళి ఏం పోకుండా లిడ్ అనేది సందు ఉంటుంది కదండి, ఇట్లా నేను కట్టుకున్నా అండి ఒక క్లాత్ అనేది. మీరు ఎట్లా కట్టుకుంటారో నాకు చూపెట్టండి. నేనైతే లిడ్ ఇట్లా కట్టేశాను. లిడ్ మన కింద ఇట్లా పైకెళ్ళి కిందేస్తే పలుగుతుంది, కాకపోతే కింద ఇట్లా పెట్టినా కూడా పలగకుండా ఉండడానికి నేను ఈ క్లాత్ కట్టానండి. మనకు తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది, పిల్లలైనా తీయచ్చు. కాకపోతే ఎప్పుడైనా పచ్చడి మనం తీసేటప్పుడు మనకు ఒక్క చుక్క వాటర్ చుక్క మన చేతిలో లేకుండా, ఎక్కడ కూడా లేకుండా, వాటర్ లేకుండా హ్యాండ్స్ మొత్తం చేతులు మొత్తం డ్రై ఉన్నప్పుడే మనం పచ్చడిలో స్పూన్ తోటి పచ్చడి తీసుకోవాలండి ఒక దాంట్లోకి. ఎందుకంటే ఒక్క చుక్క వాటర్ అందులో పడ్డా కూడా బూజు వస్తుంది, అంటే ఫంగస్ వస్తుంది. ఓకేనా అండి? ఎక్కువ చెప్పినా అనుకుంటున్నా నేను, కానీ చెప్పాలనిపించింది మీకు ఇట్లా. మీరు కూడా మా వాళ్ళే కదండి, అందుకే మా ఇంట్లో మా అక్కకి, మా అమ్మకి, మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పిన విధంగానే మీకు కూడా చెప్పిన అనుకుంటున్నాను. ఇట్లనే సేమ్ చేసుకోండి, ఏం టెన్షన్ వద్దు. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అంటే చిన్న ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా అరే మాకు పచ్చడి పెట్టడం వస్తలేదు అన్న వాళ్ళకు కూడా ఇట్లా కొలతలతోటి పెట్టుకోండి. కరెక్ట్గా మీకు 100% మీకు సూపర్ ఉంటుంది పచ్చడి. 1 year మొత్తం గుర్తు చేసుకుంటారండి, నాకు పచ్చడి పెట్టొచ్చింది అని అనుకుంటారు. నేను కూడా యూట్యూబ్లో చూసే గత 5 సంవత్సరాల నుండి నేను పెట్టుకున్నా అండి. ఫస్ట్ నేను యూట్యూబ్లో చూసే పెట్టాను, సక్సెస్. నాకు బాగా మా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగుందని అన్నారు. అందుకే నేను కూడా ఒక వీడియో చేయాలనిపించింది, చేసి పెట్టానండి. ఓకేనా అండి? అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసిన వాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీ అభిమానం మాపై ఉన్నదనుకోండి, నేను ఏది చేసినా కూడా నేను పెడతానండి. పూజలైనా మనం వంటలు ఏదైనా నేను మీకు యూజ్ అయ్యే విధంగా నేను పెడతానండి. లాస్ట్లో మనం పచ్చడి జాడిలో వేసినాక ఆ బౌల్లో ఉన్న అది ఉంటుంది కదండి, అది అందులో అన్నం వేసి నెయ్యి వేసి కలిపి మా చిన్నోడికి పెడితే